హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి కొత్తగా అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పెళ్లి మీద మన మేడం అడిగి మాట్లాడదాం. కొత్తగా చేసుకోవాలని నిన్నే చేసుకున్నారు పెళ్లి. మీకేమైంది మేడం? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకెందుకు బాధ? వాళ్ళు పెళ్లి చేసుకుని సమాజానికి ఏమి చెప్తున్నారు? అదే మేడం, ఇప్పుడు అఘోరి అసలు పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు కదన్నారు? నేనే చెప్తానా? మీరు చెప్తే కాదు కదా, మీకు అంటే గ్రంథాలు అన్ని తెలుసా? మీకు తెలుసు. ఏం తెలుసు? ఒక గ్రంథం పేరు చెప్పండి. నాకు అవన్నీ తెలీదు. ప్రేమ అన్నారు కదా. ఒక మాట మేడం, ఒక మనిషి ఎవరినన్నా ప్రేమించవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అది మనకి అటు ఇటు కాని వాళ్ళ అబ్బాయిల్ని ప్రేమించి అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు దాకా చూస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలి? అది నాశనం చేయట్లేదు, ప్రేమిస్తుంది. తప్పే ఉంది. ఎందుకు ప్రేమిస్తుంది మేడం? మీరు ఎవరినైనా ప్రేమించారా? చూసారా? ఎవరిని ప్రేమించదు వాళ్ళని డబ్బులు తీసుకున్నారు, అందుకే అఘోరికి సపోర్ట్ చేస్తారు. ఎన్ని కోట్లు ఇచ్చారు మీకు అఘోరి? చూసారా? అఘోరి నా కోట్లు ఇస్తే నేను ఇక్కడ కిచెన్కి వస్తాను చెప్పండి. కోట్లు లక్షలు ఇచ్చింది, లక్షలు ఇచ్చినా కూడా ఎవడు వస్తాడు ఎడకే? లక్షలు ఇచ్చి తీసుకునే కాబట్టి అఘోరికి అంటే ప్రపంచం మొత్తం అఘోరికి నెగిటివ్ గా మాట్లాడుతూ మీరు ఒక్కరు ఎందుకు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు? పాజిటివ్ కాదండి, నేను చెప్పేది ఏంటంటే సూట్ కేసు కూడా ఉంది. ఆ సూట్ కేసు ఏంది? అది మీ డ్రోన్. ఇది ఈమె డ్రోన్ ఇచ్చి సూట్ కేసు చూసారా? ఈమె అబద్ధం చెప్పేది. మేడం ఒకటి మేడం, మీలాంటి అందమైన అమ్మాయిలు చెప్తానా? చెప్పేది ఏనండి, అదే చెప్తానా. మీలాంటి అందమైన అబ్బాయిలు మాలాంటి అబ్బాయిలకి పడట్లే, అందుకని అఘోరికన్నా పడిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఇంకా మరి మీలాంటి అమ్మాయిలు పడట్లేదంటే ఏమవుతాం? పండుగ లెక్క. మీరేమనండి, ఇలాంటి అందమైన అమ్మాయిలు నాలాంటి అబ్బాయిలకి పడట్లేదు కాబట్టి ఏమని అర్థం? నేను వేస్ట్ కంటేనే కదా, అఘోరి బెస్ట్ అనే కదా అర్థం. ఇంకా నేను కూడా ఈమెకి ఎన్ని చెప్పినా కూడా అందరూ నెగటివ్ గా మాట్లాడితే మీరు ఒక్కళ్ళే సపోర్ట్ చేసి మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. ఈమెకి ఎన్ని చెప్పినా మారదు. దేనికి లేదు, మనం అందరం న్యాయం అయిపోయి నడిచేది. ఇలాంటి వాడిని ఎక్కడ ప్రేమించబడతారు నాయన? ఇలాంటి దరిద్రపోడిని, ఇలాంటి ముక్కు ముఖం తీరుని ప్రేమించాలి. ఈడి బదులు అఘోరాన్ని ప్రేమించడం బెస్ట్ అనుకుని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే, నాలాగా అసహ్యంగా ఉండే అబ్బాయిలందరూ అఘోరులాగా మారిపోండి. అమ్మాయిలు పడరా? సరే మేడం, ఒక మాట చెప్పండి. మీలాంటి అమ్మాయిలు ఇంకో 10-15 మంది అమ్మాయిల్ని ట్రై చేస్తా. ఎవరు పడలేదు అనుకో, దయచేసి మీరన్నా చెప్పండి ఎవరన్నా అమ్మాయిలకి, అమ్మ అటు ప్రేమిస్తున్న అమ్మని పెళ్లి చేసుకున్నాను. ఒక అమ్మాయి తెలుసు సార్. లేదు నువ్వు చెప్పలేదు అనుకో, నేను కరెక్ట్గా నీకు 10 రోజులు మాత్రం టైం ఇస్తాను. అదంతే నువ్వే మాట్లాడుకుంటే నాకు సంబంధం లేదు. రేపు నేను అఘోరిలాగా మారిపోతే నువ్వే దాన్ని మొత్తం కారణం. మర్యాదగా నీలాంటి అమ్మాయిల్ని ఒక 10 మంది అమ్మాయిలు చెప్పు ప్రేమించడం. నన్ను ప్రేమికపోతే అఘోరిలాగా మారిపోతా. ఇప్పుడు చెప్తానా? మా తమ్ముడు అంటే నాకు ఇష్టమే. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? తమ్ముడు ప్రేమ వేరు, అక్క ప్రేమ వేరు, సోదరి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, అన్న తమ్ముడు ప్రేమ వేరు, స్నేహితుడి ప్రేమ వేరు. కానీ ప్రియురాలి ప్రేమ నాకు కావాల్సింది ఏంది? ప్రియురాలి ప్రేమ కావాలా? అమ్మాయి అన్న పడాలి అని పాపం తపస్సు చేస్తుంది. కానీ నా తమ్ముడు ఇక్కడుండి కాదు నాయన, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి అప్పుడు వాడి అఘోరిలాగా జుట్టు పెంచుకొని అప్పుడు అంతేగాని ఇప్పుడు ఇలాంటి అమ్మాయిలు మాత్రం నాకు పడరంట వచ్చానా? చూసారు కదా మా అక్క చెప్పింది ఏమని, ఇలాంటి అమ్మాయిలు నీకు పడరు. ఇదో మన బాలు అంటే అమ్మాయిలు కూడా పడరు. బాను పడదు, ఇలాంటి అమ్మాయి పడదు, ఎలాంటి అమ్మాయి పడుతుంది నాకు. నీ బతుకు నా మీద నేను చూసుకున్నా.